ప్రైవేటు చేతికి ఆర్టీసీ డిపోలు ఎలక్ట్రిక్ బస్సులో ప్రవేశపెట్టడంలో భాగంగా నిజానికి గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆర్టీసీలో కొత్త నియామకాలు లేకపోగా డిపోలన్నిటిని కూడా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేటువంటి అవసరం మేరకు అన్ని డిపోలు హైదరాబాద్లో ఉన్న డిపోలన్నీ కూడా ప్రైవేటు పరం అయ్యేటువంటి అవకాశం కనబడుతున్నది. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లను కానీ మెయింటెనెన్స్ కేవలం కండక్టర్లు తప్ప మిగిలిన అన్ని మెయింటెనెన్స్లు ఆ ప్రైవేటు కంపెనీల చేతికే వెళ్ళిపోతుండడంతో ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఇప్పటికే ఉచిత ఇచ్చింది. ఏది ఆడోళ్లకు ఉచితంగా ప్రయాణం చేస్తామనేటువంటి మాట ఇచ్చి నష్టపోయింది. ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచుతారా, సగం ప్రైవేట్ చేస్తారా, సగం మాత్రమే ఆర్టీసీ చేతిలో ఉంటుందా, ఈ సగం వీళ్ళు మెయింటైన్ చేస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది, ఇంకా మిగిలినటువంటి ఆర్టీసీ బస్సులను ఏం చేస్తారు? హైదరాబాద్లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు పెడితే డీజిల్ బస్సులను ఎక్కడికి పంపించేస్తారు? ఆ బస్సుల మెయింటెనెన్స్ ఎట్లా? ఆ డ్రైవర్లను ఎక్కడికి పంపిస్తారు? హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రైవర్లను వేరే దగ్గరికి పంపిస్తే వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఇంకెక్కడికో పోయి ఉద్యోగం చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఉన్న రూపాయి 2 రూపాయలతోటి హైదరాబాద్లోనే బ్రతుకుతున్నారు. ఏ ముషీరాబాద్ డిపోనో, రాణిగంజ్ డిపోనో, లేకపోతే ఇట్లాంటి మిదాని డిపో, ఇట్లాంటి డిపోలలో పనిచేసేటువంటి వాళ్ళు స్థానికంగా ఇక్కడనే బతుకుతుంటారు. ఇప్పుడు అక్కడ డీజిల్ బస్సులన్నింటినీ వేరే దగ్గరికి పంపిస్తే ఎలక్ట్రిక్ బస్సులన్నింటినీ కూడా ప్రైవేటు డ్రైవర్లకే అప్పచెప్తే ఎవరు వాటిని మెయింటైన్ ఈ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆ డీజిల్కి సంబంధించినటువంటి బస్సులను మెయింటైన్ చేసేటువంటి వాళ్ళ డిపోల్లో ఉండేటువంటి మిగిలినటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? ఇగో ఇది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఇప్పటికే ఏర్పాట్లు చేశారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్లో ఉన్నటువంటి డిపోలన్నీ కూడా ప్రైవేట్ బస్సులకే చేస్తారట. డీజిల్ బస్సులను వెలుగుపల్లికి పంపించి 2800 ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పీఎం ఈ డ్రైవ్ పథకం కేంద్రానికి కూడా దరఖాస్తు చేసింది. అయితే ఇవన్నీ ప్రభుత్వమే ఎందుకు మెయింటైన్ చేయలేదు, ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి? కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీ డిపోలకు సంబంధించినటువంటి ఆ భూములలో జాగాల్లో ఆ ప్రైవేట్ వాళ్ళు వేరే ఇతర వ్యాపారాలు ఏం పెట్టుకోరా? అట్లా ఎట్లున్నది అట్లే ఉంటుందా? కేవలం బస్సులను మాత్రమే మెయింటైన్ చేస్తారా? వాళ్ళకు లాభాల కోసం వేరే ఏమైనా ఇస్తారా? వాళ్ళ మెట్రోకి ఇచ్చినట్టుగా వేరే ఏమైనా షాపింగ్లు, కాంప్లెక్స్లు, వీటి కోసం ఏమైనా అవకాశం ఉంటుందా? ఆ జాగాలను ఏం చేయాలి? ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టాండ్లు కానీ ఆ మెయింటెనెన్స్లు ప్రైవేట్ వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇప్పటికే హైర్ బస్సులు పెరిగిపోయినాయి, డీజిల్ హైర్ బస్సులు. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులన్నీ ప్రైవేట్ సంస్థలకే అప్పచెప్తే ఆర్టీసీ ఏం చేయబోతున్నది? ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిగా వెనుకకు పోయేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం కూడా పెరుగుతున్నది. మరి ఏం చేస్తారు ఏంటి అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేటువంటిది చూడాలి.